మెగాస్టార్ చిరంజీవి వెండితెర ఇలవేల్పు 4 దశాబ్దాలకి పైగా సినీ ప్రపంచంలో ధృవతారగా వెలుగొందుతూ కోట్లాది మంది అభిమానుల ఆరాధ్య దైవంగా ఉన్నాడు. మరి అంతటి గనుడైన చిరంజీవి గారి సతీమణి అంటే ఎలా ఉండాలి? చిరంజీవి విజయంలో ఆమె పాత్ర ఎంతలా ఉండాలి? కొనిదెల సురేఖ మెగాస్టార్ చిరంజీవి భార్య, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కన్న తల్లి. అల్లు వారింట్లో పుట్టినా కూడా కొనిదెల వారి కోడలు అయ్యాకే ప్రపంచానికి పరిచయం అయింది. అప్పుడప్పుడే తెలుగు సినీ రంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటూ విజయాల పరంపర మొదలుపెట్టిన చిరంజీవి అల్లు వారికి అల్లుడు ఎలా అయ్యాడు? సురేఖ చిరంజీవిల పెళ్లి వెనుక జరిగిన కథ ఏంటి? హాస్య నటుడిగా చెరగని ముద్ర వేసిన అల్లు రామలింగయ్యకి చిరంజీవిని అల్లుణ్ణి చేసుకోవాలని కోరిక ఎందుకు పుట్టింది? ఆ కోరిక అల్లు అరవింద్ కి చెప్పినప్పుడు అల్లు అరవింద్ రియాక్షన్ ఏంటి? 4 దశాబ్దాల నుంచి చిరంజీవి సురేఖలు ఇంత అన్యోన్యంగా ఉండడానికి గల కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ సురేఖని తన రెండో అమ్మగా ఎందుకు భావిస్తాడు? ఇండస్ట్రీకి బాస్ గా ఉన్న చిరంజీవికి మెగా కుటుంబానికి సురేఖయే బాసా? అసలు సురేఖ వ్యక్తిగత జీవితం ఏంటి? ఆమె వాడే కారేంటి? ఆమె ఇష్టపడే వస్తువేంటి? ఆమె తిరిగే చోటేంటి? ఆమె కోరుకునే జీవితం ఏంటి? ఇవన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి సురేఖ చిరుల బంధం గురించి మీ ఒపీనియన్ ని కామెంట్ లో పెట్టండి. ముందైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సురేఖ పర్సనల్ డీటెయిల్స్. సురేఖ ఫుల్ నేమ్ అల్లు సురేఖ అలియాస్ కొనిదెల సురేఖ, ఇంకా నిక్ నేమ్ సురేఖ అండ్ చిట్టి అని పిలుస్తూ ఉంటారు. డేట్ ఆఫ్ బర్త్ ఫిబ్రవరి 18, 1958. 2024లో సురేఖ గారి ఏజ్ చూసుకుంటే 66 ఇయర్స్ కంప్లీట్ అవుతాయి. బర్త్ ప్లేస్ తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. సురేఖ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. సురేఖ గారు GAV గ్రూప్ ఆఫ్ స్కూల్లో తన 10th క్లాస్ వరకు చదువుకొని ఆ పైన మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ MAని కంప్లీట్ చేశారు. సురేఖ ఫ్యామిలీ డీటెయిల్స్ వచ్చేస్తే ఫాదర్ నేమ్ అల్లు రామలింగయ్య, మదర్ నేమ్ కనకరత్నం. ఇంకా సురేఖ గారికి 2 సిస్టర్స్, ఒక బ్రదర్ అయితే ఉన్నారు. సిస్టర్స్ నేమ్స్ వసంత లక్ష్మి అండ్ నవభారతి, బ్రదర్ నేమ్ అల్లు అరవింద్. ఇంకా అల్లు రామలింగయ్య గారికి ఒక చిన్న కొడుకైతే ఉండేవాడు, కానీ 17 సంవత్సరాలున్నప్పుడే అనారోగ్యంతో మరణించారు. ఇంకా సురేఖ గారు పెద్దలొప్పించి పెళ్లిగా మెగాస్టార్ చిరంజీవి గారిని ఫిబ్రవరి 20, 1980లో ఘనంగా వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి సంతానంగా 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి అయితే జన్మించారు. మార్చి 3, 1982న కొనిదెల సుస్మిత గారు జన్మించగా, మార్చి 27, 1985 రామ్ చరణ్ గారు, నవంబర్ 11, 1988లో కొనిదెల శ్రీజ గారు జన్మించారు. సురేఖ కెరియర్ డీటెయిల్స్. చిన్నతనం నుండి ఎవరిని నొప్పించకుండా బయట సూపర్ స్టార్లు ఉన్నా కూడా ఇంట్లో మాత్రం సురేఖ గారే బాస్ గా ఎన్నో బాధ్యతల్ని తన మీద వేసుకొని ఇటు భర్తకైనా అటు కొడుకుకైనా వెనక ఉండి నడిపిస్తున్నారు సురేఖ గారు. సో ఫ్రెండ్స్, సురేఖ గారి చిన్నతనం విషయానికి వస్తే అల్లు రామలింగయ్య ఎంతో గొప్ప హాస్యనటుడని మనం చెప్పుకోవచ్చు. డబ్బు పరంగా ఎంతో గొప్ప వ్యక్తి. రామలింగయ్య గారి తండ్రి వెంకయ్య మాత్రం కష్టపడి వ్యవసాయం చేసి కొంత డబ్బు సంపాదించారు. అల్లు రామలింగయ్య గారు పెద్దగా స్కూల్కి వెళ్లేవాడే కాదు, కానీ నాటకాలు వేయడానికి మాత్రం ముందు వరుసలో ఉండేవాడు. ఇలా నాటకాల పిచ్చి వల్లనే సినిమాల్లో నటించాలనే కోరికతో సినిమాల్లో నటించి ఇప్పుడు ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారు అల్లు రామలింగయ్య గారు. అయితే ఇలా అల్లు రామలింగయ్య గారికి కనకరత్నం గారితో ఘనంగా పెళ్లి చేశారు. మొదటిగా అబ్బాయి అల్లు అరవింద్ గారు జన్మించగా, ఆ తర్వాత వసంతలక్ష్మి అండ్ నవభారతి 2 కూతుర్లైతే జన్మించారు. 4వ సంతానంగా అబ్బాయి జన్మించారు. 5వ సంతానంగా అమ్మాయి ఫిబ్రవరి 18, 1958న సురేఖ గారు జన్మించారు. కానీ 4వ సంతానంగా పుట్టిన అబ్బాయి అనారోగ్యంతో మరణించారు. సురేఖ గారు అందరికంటే చిన్నపిల్ల అవడం వల్ల చాలా ప్రేమగా పెంచారు. స్కూల్కి మాత్రం అంత వెళ్లేది కాదు. అయితే సురేఖ గారి అన్నయ్య అలాగే 2 అక్కలైతే ఘనంగా పెళ్లి చేశారు రామలింగయ్య గారు. ఇలా చిన్నపిల్ల అయిన సురేఖ గారికి కూడా పెళ్లి చేయాలి అని అనుకున్నారు. సినిమా రంగంలో కాకుండా బయట స్థిరపడిన వారికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు. కానీ ఒకరోజు సినిమా షూటింగ్ రాజమండ్రిలో ఉండడంతో ట్రైన్ ప్రయాణం చేశారు. అందులో రామలింగయ్య, రావు గోపాలరావు, ఇంకా వాళ్లతో పాటు చిరంజీవి గారు కూడా ఉన్నారు. ప్రయాణం కొంచెం దూరం ఉండడంతో అల్లు రామలింగయ్య అలాగే రావు గోపాలరావు 2 కలిసి మందు తాగాలని అనుకున్నారు. తాగుతూనే పక్కన ఉన్న చిరంజీవి గారికి కూడా ఒక పెగ్గును ఇచ్చారు. కానీ చిరంజీవి గారు, నేను ఆంజనేయ స్వామి భక్తుని, నేను మందు తాగనని చెప్పేశారు. అప్పటి నుండి రామలింగయ్య గారు చిరంజీవి గారి కోసం పూర్తి వివరాలు తెలుసుకోవాలని అనుకున్నారు. నిర్మాత అయిన జయకృష్ణ గారు కూడా చిరంజీవి గారి కోసం చాలా గొప్ప మాటలు చెప్పాడు.
అప్పటి నుండి అల్లు రామలింగయ్య గారికి చిరంజీవి గారిని ఇంటి అల్లుడు చేసుకోవాలని కోరికతో మొదటిగా సురేఖ గారికి ఈ విషయం చెప్పారు. సురేఖ గారు మొదటిగా చిరంజీవి గారిని తాయారమ్మ, బంగారయ్య సినిమా షూటింగ్ కి వచ్చి చిరంజీవి గారిని మొదటగా చూశారు. అంటే అప్పుడు 1979లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అక్కడికి సురేఖ గారు వచ్చి చిరంజీవి గారిని చూశారు. అందరితో కలిసిపోవడం, కష్టపడే గుణం, మాట్లాడే పద్ధతి, ఇలా ప్రతి ఒక్కటి సురేఖ గారికి చిరంజీవి గారిలో నచ్చగా అల్లు రామలింగయ్య గారికి ఈ విషయం చెప్పారు. నేను చిరంజీవి గారిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో చిరంజీవి అమ్మ నాన్నల్ని కలిసి ఆ తర్వాత చిరంజీవికి ఈ విషయం చెప్పేశారు. చెప్పిన తర్వాత ఫిబ్రవరి 18, 1980న పెళ్లి చేయాలని అనుకున్నారు. అంటే ఆ రోజు సురేఖ గారి పుట్టినరోజు. ఆ రోజు పెళ్లి చేయాలని అనుకున్నారు. కానీ చిరంజీవి గారి తాతయ్య ప్రేమలీలలు అనే షూటింగ్ ఉండడంతో పెళ్లి ఫిబ్రవరి 20న ఘనంగా చేశారు. చాలా మంది ఇలా అంటూ ఉంటారు, చిరంజీవి గారు సురేఖ గారిని పెళ్లి చేసుకుంటే సినిమాలో అవకాశం వస్తుంది, మంచి సపోర్ట్ ఉంటుంది, అల్లు రామలింగయ్య గారి అల్లుడిగా సినిమాల్లో మంచి అవకాశం వస్తుంది అని పెళ్లి చేసుకున్నారు చిరంజీవి గారని అనుకుంటూ ఉంటారు. కానీ చిరంజీవి పెళ్లి కాకముందే కనీసం 10 సినిమాల కంటే ఎక్కువగా సినిమాల్లో నటించారు. పెళ్లి చేసుకోవడానికి టైం లేని పరిస్థితి చిరంజీవి గారిది. అంటే చిరంజీవి అప్పటికే స్టార్ హోదాలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇలా పెళ్లైనప్పటి నుంచి భార్యగా, వదిలిగా, కోడలిగా అందరితో కలిసిపోతూ చిరంజీవి చిన్న తమ్ముడైన పవన్ కళ్యాణ్ గారికి తల్లిగా ప్రతి ఒక్క పనిలో ముందుండేవారు సురేఖ. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హీరోగా మన ముందు ఉన్నారంటే దానికి కారణం సురేఖ గారే అని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. మొదటిగా సినిమాల్లో నటించాలని కోరికతో పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారికి ఈ మాట చెప్పడానికి భయపడి వదిన అయిన సురేఖ గారికి చెప్పి ఈ విషయం అన్నయ్యకి చెప్పమని చెప్పారు. అలా 1996లో అక్కడమ్మా ఇక్కడబ్బాయి అనే సినిమా ద్వారా మన ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్. మెగాస్టార్ భార్య, పవర్ స్టార్ వదిన, మెగా పవర్ స్టార్ తల్లి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి అత్తగా ఇలా అందరితో ప్రేమగా ఉంటూ ప్రతి ఒక్కరితో కలిసిపోతూ అందరినీ సంతోషంగా చూసుకుంటున్నారు సురేఖ గారు. ఇంకా ఇలాగే కొనిదెల సురేఖ గారు తన ఫ్యామిలీ అందరితో సంతోషంగా ఉంటూ ఇంకా తన చుట్టూ ఉన్న స్టార్ హీరోలందరి ఎదుగుదలని చూస్తూ సంతోషించాలని మనం కోరుకుందాం. సురేఖ గారి కార్ డీటెయిల్స్, సురేఖ గారి దగ్గర 4 లగ్జరీ కార్స్ అయితే ఉన్నాయి. మరి ఆ కార్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1 BMW X4. ఈ కార్ ఖరీదు 75 లక్షలు అయితే ఉంటుంది. నెంబర్ 2 టయోటో ఇన్నోవా క్రిస్టా. ఈ కారు 28,37,000 రూపాయలు ఉంటుంది. నెంబర్ 3 మెర్సిడెస్ బెంజ్ ఈ క్లాస్. ఈ కారు ఖరీదు 65 లక్షల రూపాయలు అయితే ఉంటుంది. నెంబర్ 4 టొయోటో ల్యాండ్ క్రూజర్ హెరిటేజ్ ఎడిషన్. ఈ కారు 1,27 లక్షల రూపాయలు అయితే ఉంటుంది. సురేఖ గారి హౌస్ డీటెయిల్స్. సురేఖ గారు ఇంకా తన ఫ్యామిలీ అందరూ కొత్తగా కట్టించిన ఇల్లు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 25 హైదరాబాద్ లో ఉంటారు. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే సురేఖ గారి హౌస్. ఈ హౌస్ ఖరీదు కనీసం 25 నుంచి 28 కోట్లు అయితే ఉంటుంది. కానీ అంతకంటే ముందుగా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 25లో వాళ్ళ తాత ఇంట్లో ఉండేవారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే మొదటిగా కట్టించుకున్న ఇల్లు. ఈ హౌస్ ఖరీదు 12 కోట్లు అయితే ఉంటుంది. చూస్తారు కదా ఫ్రెండ్స్, కొనిదెల సురేఖ గారి లైఫ్ స్టైల్ అండ్ బయోగ్రఫీ. ఇప్పుడు సురేఖ గారి ఫేవరెట్ థింగ్స్ అండ్ నెట్వర్క్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం. ఆమె ప్రొఫెషనల్ హౌస్ వైఫ్, రిలీజియన్ హిందూయిజం, ఫేవరెట్ హీరో రామ్ చరణ్ అండ్ చిరంజీవి, ఫేవరెట్ హీరోయిన్ రాశి అండ్ శ్రీదేవి, ఫేవరెట్ ఫుడ్ బ్రౌన్ రైస్ అండ్ ఫిష్ ఫ్రై, ఫేవరెట్ ప్లేస్ చెన్నై అండ్ లండన్, ఫేవరెట్ మూవీ ఖైదీ అండ్ మగధీర, ఫేవరెట్ కమెడియన్ బ్రహ్మానందం. ఇంకా సురేఖ గారి నెట్వర్క్ విషయానికి వస్తే 2,300 నుంచి 2,400 కోట్లయితే ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తే మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.